జై గురుదత్త శ్రీ గురుదత్త. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అన్నారు మన పెద్దలు. అయితే తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఆ జన్మకు ఒక సార్థకత చేకూర్చింది మాత్రం ఆచార్యుడు మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు తమ పిల్లల మీద మమకారం ఉండడం అత్యంత సహజం. కానీ ఎటువంటి రక్త సంబంధం లేకుండా కేవలం సేవా తత్పరతతో సదా విరజిల్లే గురువే తల్లిదండ్రుల కంటే గొప్పవారు అని మనం అంగీకరించక తప్పదండి. మన సమాజంలో గురువు అంటే అజ్ఞానాంధకారం నుండి మనల్ని జ్ఞాన మార్గమును నడిపించేవాడు అని అర్థంలో మనం మాట్లాడుతూ ఉంటాం. గురువే మనకి ప్రత్యక్ష దైవం అని కూడా ఖచ్చితంగా మనం భావించాలి. వారి ఆశీస్సులు లేకుండా ఏ శిష్యులు కూడా ఖచ్చితంగా ఎదగలేరు. శిష్యులకు మార్గదర్శనం చేసేటప్పుడు తనే ఒక ప్రత్యక్ష మార్గదర్శిగా నిలబడి తన అనుభవాన్ని అంతటినీ రంగరించి శిష్యుల యొక్క అభివృద్ధికి పాటుపడే ఒక నిత్య విద్యార్థి ఎవరయ్యా అంటే గురువే. తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలు దగ్గరుండి తీరిస్తే ఒక గురువు ఆ పిల్లల జ్ఞానతృష్ట తీర్చే కల్పతరువు లాంటివాడు. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంసులు వారు చెప్పినటువంటి ఒక మాటను మీకు చెప్పాలి. ఒక విద్యార్థికి ఉత్తమ గురువు లభించడం అదృష్టమైతే ఒక గురువుకు ఉత్తమ శిష్యుడు లభించడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఒక్క గురువుకే సాధ్యం అండి అలా భావించడం అనేది. ఎందుకంటే ఎంతటి జ్ఞాన సంపత్తి ఉన్న గురువైనా తమను తాము ఎప్పటికీ నిత్య విద్యార్థులం అని వినయంగా చెప్పుకునే గురువులు అందరూ మనకు ఆదర్శమేనండి. నిజమైన గురువు సాధారణ ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు కాదు. దేనితో ఐక్యతను సాధించి తద్వారా ఇతరులను ఆ లక్ష్యం వైపు నడిపించే సమర్థత కలిగి ఉంటారు. మన సంప్రదాయంలో గొప్ప మాట ఉందండి. అదేంటంటే ప్రణతి నిజ జనాన్ స్వాత్మాతుల్యాన్ కరోతి అనే గొప్ప మాట ఉంటుంది. తనకు నమస్కారం చేసిన వారిని తనంతటి వారిని చేయగల మహామనిషే అసలైన గురువు. అటువంటి మా గురుదేవులు మాస్టర్ సివివి గారు వారు ఎన్నో సంవత్సరాలు కుంభకోణంలో కావేరీ నదీ తీరంలో ఆత్మ విచారణ సాగించి తపస్సులు చేశారు. ఆయనకు పూర్తి స్థాయి ఆత్మ ప్రబోధం కలిగింది. ఎప్పుడైతే వారికి పరమాత్మ వాణి వినిపించసాగిందో ఆనాటి నుంచి వారి మాయ పూర్తిగా తొలగిపోయి సందేశాలను వ్రాసుకుని వారు సాధన చేసేవారు కూడా. నిజానికి గురువుల్లో మాస్టర్ సివివి గారు లాంటి వారి గొప్ప లక్షణాలు ఉన్నవారు మనకి చాలా అరుదుగా దర్శనమిస్తారండి. కానీ శిష్యులు తమ ప్రయత్నాలను రెట్టించి సమర్థుడైన గురువును కనిపెట్టి శిష్యరికం చేయాలి. కనిపించిన వాడల్లా గురువు కాదు. శిష్యుడు ఎలా ఉండాలంటే సమర్థవంతమైన గురువుని పట్టుకుని శిష్యరికం చేయాలి. అప్పుడే ఆ గురు శిష్య సంప్రదాయం అనేది పూర్తిగా వెళుతుంది. ఒక శీలము లేనటువంటి సత్శీలత లేనటువంటి గురువును పట్టుకుని శిష్యుడు వెళితే ఆ శిష్యుడికి కూడా అదే అలవాట్లు అనేవి వస్తాయి. అది చెప్పకనే చెబుతుంది. గురువు ఎలాంటి వాడో శిష్యుడు అలాంటి వాడు. ఖచ్చితంగా ఆ గురువును పట్టుకుని ఆ శిష్యుడు వెళ్తున్నాడంటే శిష్యుడికి కూడా అదే క్యారెక్టర్ మనం ఖచ్చితంగా ఉందని మనం అనుకోవచ్చు. అయితే అందుకనే శిష్యుడు కూడా గురువును ఒక సంప్రదాయం కలిగినటువంటి గురువును ఎన్నుకోగలగాల. అలా ఎన్నుకున్నప్పుడే శిష్యుడి యొక్క జీవితం చరితార్థం అవుతుంది. శిష్యుడి మనసులో సారం గ్రహించి తదనుగుణంగా తీర్చిదిద్దాలనుకుంటాడు గురువు. అందుకనే సత్శీలత కలిగినటువంటి గురువుల్ని ఎత్తుక్కోవడం శిష్యుల యొక్క ప్రాథమిక లక్షణంగా మనం మాట్లాడుకోవచ్చు. బలాబలాలు ఆసక్తులు గ్రహించి ప్రయోజకులను చేయడమే కాకుండా శిష్యుల యొక్క చెడు తలంపులను నిరోధించడం, శిష్యుడి మనసులో భావాలు అర్థం చేసుకుని సరిదిద్దే సామర్థ్యపు గురువులు అలవర్చుకుంటే గొప్ప శిష్యులు ఈ లోకానికి ఖచ్చితంగా లభిస్తారు. అలా మాస్టర్ సివివి గారి శిష్యరికం చేసి వారి దీవెనలు పూర్తిగా అందుకుని వారి ఆశయాలను నేటికి నిత్య నూతనంగా
చిరంజీవిగా ఆయన ఉండి దేహాన్ని పరిత్యాగం చేసిన నిత్య నూతనంగా చిరంజీవిగా ఉండి అజ్ఞాతంగా ఉండి తలంచినంత మాత్రానే ఖచ్చితంగా ప్రత్యక్షమయ్యి గొప్ప తేజోమూర్తులు నాటి ఆంధ్ర రాష్ట్ర మాజీ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి మేనల్లుడు, నేటి మన ప్రాతస్మరణీయులు మైనంపాటి జ్వాలా నరసింహారావు గారు. మైనంపాటి జ్వాలా నరసింహం గారు నేడు వారి జయంతి సందర్భంగా వారిని ఒక్కమారు స్మరిద్దాం. వారి దీవెనలను తప్పనిసరిగా మనం పొందుదాం. మాస్టర్ ఎంఎన్గా అను పేరు ప్రసిద్ధి పొందినటువంటి గురుతుల్యులు మైనంపాటి జ్వాలా నరసింహం గారు. మాస్టర్ ఎంఎన్ గారు 25/8/1883 అంటే సరిగ్గా ఇదే తేదీ కృష్ణాష్టమైంది. ఆ రోజున 25/8/1883 సంవత్సరంలో ఇదే రోజు కృష్ణాష్టమైంది, ఇదే తేదీ. ఆ రోజు శనివారం ఉదయం 10 గంటల సమయంలో కృత్తికా నక్షత్ర తులాలగ్నంలో నెల్లూరు ప్రాంతంలో మైనంపాటి రంగమ్మ శేషయ్య పుణ్య దంపతులకు ఎంఎన్ గారు జన్మించారు. అయితే మాస్టర్ ఎంఎన్ గారికి జ్వాలా నరసింహం గారని పేరు తల్లిదండ్రులు నామకరణం చేశారు. అయితే వీరికి ప్రాథమిక విద్య తండ్రి గారైన మైనంపాటి శేషయ్య గారి వద్దే జరిగింది. ఉన్నత పాఠశాల విద్య మాత్రం ఒంగోలులో, అటు తర్వాత రాజమహేంద్రవరంలో విద్యను అభ్యసించారు. మాస్టర్ ఎంఎన్ గారు నాటి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి స్వయాన మేనల్లుడైన. అయితే ఈయన చదువులో ఎప్పుడూ మెరిట్ స్టూడెంటేనండి. మన మాస్టర్ ఎంఎన్ గారు ఎప్పుడూ చదువులో మెరిట్ స్టూడెంటే. 1905లో మాస్టర్ ఎంఎన్ గారు ఫిజిక్స్ మెయిన్గా డిగ్రీ పొందారు. అటు తర్వాత 1907లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేయటువంటి ఆయనకి భౌతికంగా ఉన్నటువంటి అంశాల మీద సైన్స్ పరంగా ఎక్కువ జ్ఞానం ఉంది. మేనమామ టంగుటూరి ప్రకాశం పంతులు గారి అభిప్రాయం మేరకు మాస్టర్ ఎంఎన్ గారు చిలకలపూడి వెంకటప్పయ్య గారి ఏకైక కుమార్తె అయినటువంటి రంగనాయకమ్మ గారిని వివాహం చేసుకున్నారు. బహుశా అది 1904 సంవత్సరం అవ్వచ్చు. మేనమామ గారు టంగుటూరి వారిలాగానే మన మాస్టర్ ఎంఎన్ గారు కూడా బిఎల్ పొందుదామని అనుకున్నారు. బిఎల్ పట్టాన్ని పొందుదామని అనుకున్నారు. మేనమామ గారు ఎలా అయితే టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాయర్గా ఉన్నారో వీరు కూడా లాయర్ పట్టాన్ని పొందుదామని అనుకున్నారు. అయితే మేనమామ గారి సహకారంతో బిఎల్ చదువు ప్రారంభించారు. అదే సమయంలో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఫిజిక్స్ డెమాన్స్ట్రేటర్గా కూడా పనిచేశారు ఆయన. ఇప్పుడు మనం అనుకునేటటువంటి పార్ట్ టైం జాబుల్లాగా. ఆయనకి భౌతిక శాస్త్రం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అన్నమాట. నుంచున్నా కూర్చున్నా ఆ విజ్ఞాన శాస్త్రం మీదే దృష్టి పెట్టేవాడు మహానుభావుడు మాస్టర్ ఎంఎన్ గారు. అందుకే వారు విజ్ఞాన చంద్రిక గ్రంథమాల అనే అద్భుతమైన గ్రంథాన్ని రాశారండి మాస్టర్ ఎంఎన్ గారు. ఇది అందుబాటులో ఉంది, విజ్ఞాన చంద్రిక గ్రంథమాల. ఇది సైన్స్ విజ్ఞాన శాస్త్రం చదివేవారందరూ కూడా, ఫిజిక్స్ మెయిన్గా చదివేవారందరూ కూడా తప్పనిసరిగా ఒక్కసారి దర్శించవలసినటువంటి గ్రంథమే అనాలండి. పుస్తకం కన్నా కూడా గ్రంథమే అనాలి. విజ్ఞాన చంద్రిక గ్రంథమాల, ఇది అద్భుతమైన గ్రంథం మాస్టర్ ఎంఎన్ గారే రాశారు. ఆ మేనమావ గారి సహకారంతో, అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారి సహకారంతో న్యాయవాద కోర్సును పూర్తి చేసుకున్నారు మన మాస్టర్ ఎంఎన్ గారు. అలాగే న్యాయవాద వృత్తిని ప్రారంభించారు కూడా. మాస్టర్ ఎంఎన్ గారి మాటల్లో ఎప్పుడు కూడా నిర్భయత్వం, నిరాడంబరం ఉండటం వల్ల, సాటివారి పట్ల ప్రేమ కలిగి ఉండటం వల్ల వారి మేనమామ టంగుటూరి వారి నుంచి వచ్చే అదే సంప్రదాయం వచ్చిందేమో, అదే వంశానుచారం వచ్చిందేమో అని అనిపిస్తుందండి. అవే సంక్రమించినాయి. టంగుటూరి వారి ఎంత నిర్భీతిగా ఉండేవారో, నిర్భయంగా మాట్లాడేవారు, అదేవిధంగా ప్రేమగా ఉండేవారు. అలాగే మేనల్లుడు కూడా అదే అలవాట్లు వచ్చినాయి మాస్టర్ ఎంఎన్ గారికి కూడా. 1911లో మాస్టర్ ఎంఎన్ గారి తండ్రి గారు, మాస్టర్ ఎంఎన్ గారి అమ్మమ్మ గారు ఒకేసారి కాలం చేశారు. 1912లో తల్లిగారు కూడా కాలం చేశారు. మాస్టర్ ఎంఎన్ గారి తల్లిగారు కూడా కాలం చేశారు. అనతి కాలంలోనే మాస్టర్ ఎంఎన్ గారి సోదరుడు కూడా మరణించారు. దాంతో
మాస్టర్ గారికి కుటుంబ బాధ్యతలన్నీ మీద పడ్డాయి. యమన్ గారు బాగా కలత చెందారు. దానికోసమని భగవద్గీత అనేక రకాలైన పురాణాలు చదివారు మానసిక ఆనందం కోసం. ఎన్ని చదివినా మాస్టారు మానసిక ఆనందాన్ని పొందలేకపోయారు. మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు. భగవద్గీత చదివారు, రామాయణం చదివారు, మహాభారతం చదివారు, అన్నీ చదువుతూనే వెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆయన మానసిక శాంతి అనేది లభించట్లా. విచిత్రమైన పరిస్థితుల్లో మాస్టర్ యమన్ గారి చిన్న మేనమావ గారైన డాక్టర్ జానకిరామ్ గారు, ఈయన గొప్ప హోమియోపతి వైద్యులండి, మద్రాసులో ఉండేవారు ఆ రోజుల్లో. డాక్టర్ జానకిరామ్ గారిని మద్రాసులో కలవాల్సి వచ్చింది ఈయనకి. అంటే ఈయన ఎన్ని చదువుతున్నా ఆయనకి కలత చెందేవాడు. ఇంతమంది వరుసగా ఇంట్లో పోవటంతో ఆయన విపరీతమైన కలత చెందాడు. సరే, మేనమావ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మాస్టర్ యమన్ గారు వారి చిన్న మేనమావ గారు అయినటువంటి డాక్టర్ జానకిరామ్ గారు ఆయన్ని పరిశీలించాడు. ఆయన ఉదయం 6 గంటలకల్లా మళ్ళీ సాయంత్రం 6 గంటలకల్లా యోగ సాధన చేసేవారు. ఏమిటి ఆ యోగ సాధన అంటే ఆయన్ని మాస్టారు యమన్ గారు అబ్జర్వ్ చేసేవారు, పరిశీలించేవారు. ఏమిటంటే అలా కూర్చునేవారు. పోనీ ఏమీ పైకి మాట్లాడేవారు కాదు, అలా కూర్చునే ప్రశాంతమైన చిత్తంతో పద్మాసనంలో కూర్చుని అలా ఉండేవారు. మాస్టర్ యమన్ గారికి అప్పటికేమీ అలాంటివి ఏం పరిచయం లేవు. పూర్తిగా భౌతిక శాస్త్రం మీదే ఆయన దృష్టి అంతా ఉండేది. ఏం చేస్తున్నారు మేనమామ గారు డాక్టర్ జానకిరామ గారు ఏం చేస్తున్నారని ఒకసారి అడిగారు. మావయ్య, మీరు ఏంటి అలా పద్మాసనంలో కూర్చుని, ఇది ఏంటి ఆసనం అంటే పద్మాసనం అని చెప్పారు. ఏమిటి అలా కూర్చుని ఆలోచిస్తున్నారంటే అప్పుడు డాక్టర్ జానకిరామ్ గారు చెప్పారు, నా గురుదేవులు నిర్దేశించిన మార్గంలో నేను వెళుతున్నాను. అప్పుడు వెంటనే మన మాస్టర్ యమన్ గారు, ఎవరండి మామయ్య మీకు గురువులు, మీరే పెద్ద డాక్టరు, మీకు గురువు ఎవరు అని అంటే, నాయనా ఆయన మామూలు వ్యక్తి కాదు నాయన, ఆయన భగవత్స్వరూపము, నిత్య నూతనంగా ఆయన్ని చూస్తే చాలు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసేస్తావు నువ్వు, అలాంటి గొప్ప వ్యక్తి నాన్న, ఆ వ్యక్తి పేరు సివివి గారు అని చెప్పాడు. సరే, మాస్టర్కి భౌతిక శాస్త్రం ఎఫెక్టు లేదా కొన్ని నమ్మకపోవటం అనేది ఉండొచ్చు. ఆ శాస్త్ర పరిజ్ఞానం వల్ల కొన్ని నమ్మకపోవచ్చు. మాస్టర్ అంతగా తీసుకోలేదు యమన్ గారు. మాస్టర్ యమన్ గారు శ్రీరంగం దేవస్థానానికి సంబంధించిన వకాల్తాకు నిమిత్తం బయలుదేరారు. వారి చిన్న మేనమావ గారు డాక్టర్ జానకిరామ్ గారి ప్రోద్బలంతో ఖచ్చితంగా వెళ్ళే దారిలో మాస్టర్ సివివి గారిని కలవాలి అని చెప్పేసి అనుకున్నారు. సరే, మాస్టర్ యమన్ గారికి అంతగా ఇష్టం లేదు. అయితే జానకిరామ్ గారు యొక్క గురువు గారు మాస్టర్ సివివి గారు కాబట్టి కంపల్సరీగా కలుద్దాం, నీ బాధను ఆయనకి చెప్పుకో, ఖచ్చితంగా ఆయన ఏదో ఒక మార్గం చెప్తారు. మాస్టర్ సివివి గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, నువ్వు కలవాలరా నాన్న అని చెప్పి మాస్టర్ యమన్ గారిని వాళ్ళ మేనమామ గారు జానకిరామ గారు చెప్తారు. సరే, యమన్ గారు కుంభకోణం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వారు మాస్టర్ సివివి గారి యొక్క స్కూల్కి చేరుకున్నారు, యోగా స్కూల్కి. యోగా స్కూల్ ఫ్రెండ్స్ సొసైటీ వద్ద మాస్టర్ గారు సివివి గారు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా మాస్టర్ని కనుగొన్నారు మన మాస్టర్ యమన్ గారు. ఆయన అక్కడ యోగా స్కూల్ దగ్గర బయట నుంచుని అలా ఎదురు చూస్తున్నారు ఎవరి కోసమో. ఈయన చూశాడు, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారే అనుకున్నాడు. డాక్టర్ జానకిరామ్ గారికి ముందే తెలుసు కాబట్టి వెంటనే వెళ్ళి పాదాలకు నమస్కారం చేసి చిరునవ్వుతో విష్ చేశారు. వెంటనే మాస్టారు యమన్ గారి వైపు చూసి వెంటనే ఒక నవ్వు నవ్వి, దేనికోసం వచ్చావు నువ్వు అని నవ్వుతూ అడిగారు. వెంటనే యమన్ గారు తడుకోకుండా, ఇలా అడుగుతారని ఆయన ఊహించలేదు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన. ఈయన వెళ్ళి సాష్టాంగ నమస్కారం మేనమావ గారు పెట్టంగానే ఆయనతో మాట్లాడకుండా మన యమన్ గారి వైపు చూసి దేనికోసం వచ్చావు నువ్వు అన్నారు సివివి గారు. వెంటనే మన యమన్ గారు తడుకోకుండా, నీ శాంతి కోసం వచ్చాను, నా మనసు శాంతి కావాలి నాకు అని అన్నారు. యమన్ గారు సహజంగా ఆయన భౌతిక శాస్త్రం చదువుకున్నాడు కాబట్టి అన్ని విషయాలు తెలుసు కాబట్టి చక్కమని సమాధానం చెప్పేశాడు ఆయన చక్కగా. మాస్టర్ చిరునవ్వుతో, సరే మంచిది, లోపలికి నడవండి అన్నారు మాస్టర్ సివివి గారు. మాస్టర్ లోపలికి వెళ్ళి ఇలా లోపలికి నడుస్తున్నారు, వీళ్ళు కూడా వస్తున్నారు. మాస్టర్ ముందు వెళ్తున్నారు. సివివి మాస్టర్ వెళుతూ లోపలికి వెళ్ళంగానే కొంచెం దూరం నడవంగానే మాస్టర్ కనిపించరా, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. మాస్టర్ అదృశ్యం అయిపోయారు. ఒక్కసారిగా మన మాస్టర్ యమన్ గారికి గుండె ఆగినంత పని అయింది. ఆశ్చర్యపోయారు. మనతో వచ్చిన వ్యక్తి
మన కళ్ళ ముందు అదృశ్యమైపోవడం ఏంటి మావయ్య, ఇదేంటిది, నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు. వెంటనే జానకిరామ్ మాస్టర్ గారు, డాక్టర్ గారు, జానకిరామ్ గారు, చూసావు కదా నాన్న, అందుకనే నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఆయన మామూలు వాడు కాదు, నువ్వు చూసావు కదా ఆయన్ని, ఇప్పుడు నీ కళ్ళారా నువ్వు చూసావు, మనతో పాటు వస్తూనే మన కళ్ళ ముందే అదృశ్యం అయిపోయాడు. వెంటనే యమన్ గారు ఆశ్చర్యపోయి మాస్టర్ను ప్రశ్నించగా ఆయన స్పృహతో ఆయన నుంచి సమాధానం రాలేదు. మాస్టారు మళ్ళీ కనిపించిన తర్వాత వెంటనే అడిగాడు అనమాట ఈయన, ఒకసారి ఏంటి మాస్టర్ అలా మీరు, ఎవరి గురువుగారు ఇలాగా మీరు ఒక్కసారిగా అదృశ్యం అయిపోయారు ఏంటి అంటే ఆయన నుంచి సమాధానం రాలా. అపస్మారక స్థితిలో, సూపర్ కాన్షియస్ స్టేటస్లో సమాధానం వచ్చినట్లు అనిపించింది. మరియు మాస్టర్ నిగూఢంగా అతనిపై శాంతిని ధృవీకరించారు. అలా ఉన్నారు మాస్టర్ స్వరం ఎంఎన్ గారిలోకి సంచలనం రేకెత్తించింది. ఒక్కసారి మాస్టర్ గారు ఇలా చూశారు. మాస్టర్ సివివి గారి యొక్క గంభీరమైన ముఖాన్ని మాస్టర్ ఎంఎన్ గారు ఆకట్టుకున్నారు. ఏమిటి మాస్టర్ మీరు అదృశ్యం అయిపోయారు అనగానే, గురుగారు మీరు అదృశ్యం అయిపోయారు అనగానే ఆయన ఏం మాట్లాడాల, ఇలా చూడంగానే ఆయన యొక్క గంభీరమైన ముఖం మాస్టర్ ఎంఎన్ గారిని ఆకట్టుకుంది. మాస్టర్ సివివి యొక్క రూపాలు ఆయనలో లోతుగా గుచ్చుకున్నాయి. ఆ ముఖం యొక్క కవళికలు మన మాస్టర్ ఎంఎన్ గారిలోకి లోతుగా గుచ్చుకున్నాయి. అలాగే మాస్టర్ హృదయాన్ని, ఎంఎన్ గారి హృదయాన్ని తాకే. మాస్టర్ యొక్క రూపము మరియు శక్తి వివరించలేని లోతైన శక్తి ఉంది ఈయనలోని ఒక అనుభూతిని మాత్రం మాస్టర్ ఎంఎన్ గారిలో మిగిల్చింది. మాస్టర్ సివివి యొక్క మొట్టమొదటి దృశ్యం ఎంఎన్ యొక్క ఊహలను పూర్తిగా ఆకర్షించింది. ఎంఎన్ గారికి ఆకర్షణమైన అనుభవం కలిగింది. ఆయన అలాంటి అనుభవాన్ని ఎప్పుడూ చూడాల. ఒక వ్యక్తిని అలా చూస్తున్నప్పుడు శరీరంలోంచి వచ్చేటటువంటి మార్పును ఎంఎన్ గారు ఎప్పుడూ కూడా అనుభవించలేదు. ఆయన భౌతిక శాస్త్రం చదువుకున్నారు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి ఆయన శరీరంలో వచ్చే మార్పులు ఏంటనేది ఆయన ఎప్పుడు కూడా ఇలా జరగల. మాస్టర్ సివివి గారిని చూడటమేంటి చాలు, ఒక్కసారి శరీరంలో మార్పులు వచ్చినాయి. మాస్టర్ సివివి గారి యొక్క ఉనికి చాలా రహస్యమైంది మరియు స్పర్శ వివరించలేనిది అని అర్థమైంది. ఇది ఎప్పటికీ శాశ్వతమైన ముద్ర మాస్టర్ ఎంఎన్ గారిలో జీవితంలో ఉండిపోయింది. మాస్టర్ ఎంఎన్ గారు తన జీవితంలో ఇప్పటి వరకు ఏ వస్తువు లేదా స్థలం లేదా ఉనికి కోసం అలాంటి కోరిక ఆయన అనుభవించలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పుస్తకం చదివినా, ఎవరిని కలిసినా ఇటువంటి అనుభూతి, అంటే ఇప్పుడు ఆయన పొందినటువంటి అనుభూతి మరెక్కడా కూడా అనుభవించలేదు. మాస్టర్ ఆలోచన మాత్రమే ప్రబలంగా ఉంది, మరి ఏమీ ఆయన మనసులో లేదు. మాస్టర్ కళ్ళే అలా కనిపిస్తున్నాయి, వేరే ఆలోచన లేదు. మాస్టర్ సివివి గారు చివరి వరకు మాస్టర్ ఎంఎన్ గారికి ప్రాధాన్యతనిస్తూనే ఉన్నారు. అది ఎప్పటికీ అలాగుంది. మాస్టర్ చూపు, మొట్టమొదటి చూపు మాస్టర్ సివివి గారి చూపు మాస్టర్ ఎంఎన్ గారి మీద పడటం ఏంటి, మొట్టమొదట్లో ఆయన ఎలా అవుతూ చిరునవ్వుతూ స్వాగతించారో చివరి వరకు కూడా మాస్టర్ ఎంఎన్ గారిని సివివి గారు అలాగే ఆదరించారు, ప్రాధాన్యతనిచ్చారు. మాస్టర్ ఎంఎన్ గారికి ఆకర్షణీయమైన అనుభవం జీవితంలో ఇదే అని చెప్పుకోవచ్చు. మాస్టర్ ఎంఎన్ యొక్క ఉనికి చాలా రహస్యమైంది అనేది ఇప్పుడు అర్థమైంది. సివివి గారి యొక్క ఉనికి రహస్యమైందని మాస్టర్ ఎంఎన్ గారికి అర్థమైంది. అప్పటికి ఆయన అర్థం చేసుకోగలిగారు, అమ్మో మాస్టర్ సివివి గారంటే ఆయన అంటే ఏదో అనుకున్నాను, మా మావయ్య చెప్తే ఏదో అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది అనుకున్నాడు. అది 29 డిసెంబర్ 1919 సంవత్సరం సాయంత్రం 4 గంటలకు జరిగినటువంటి ఒక విషయం. అది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. డిసెంబర్ 29, 1919 సంవత్సరం సాయంత్రం 4 గంటలకి మైనంపాటి జ్వాలా నరసింహం అనే వ్యక్తి యొక్క జీవిత గమనాన్ని మార్చేసినటువంటి రోజు, సమయం అదే. 29 డిసెంబర్ 1919 సాయంత్రం 4 గంటలకి జ్వాలా నరసింహం, మైనంపాటి జ్వాలా నరసింహం అనే వ్యక్తి మాస్టర్ ఎంఎన్గా మార్చిన క్షణం అది. ఇది 1000 మంది ఇతర మానవ జీవితాలను మార్చడానికి దారితీసిన మాస్టర్ యొక్క పుట్టుకకు ప్రారంభించినటువంటి దివ్యమైన క్షణముగా మనం మాట్లాడుకోవచ్చు. డిసెంబర్ 29వ తేదీ సాయంత్రానికి ఎంఎన్ గారికి దీక్ష ఇవ్వటానికి సిద్ధమయ్యారు. 26
176 దీక్ష సంఖ్య ఉన్న గురువు యొక్క ఇద్దరు సీనియర్ శిష్యులు, అంటే సివివి గారి సంప్రదాయంలో శిష్యుల్ని మీడియంస్ అంటారు. ఆ మీడియంస్ ఎంఎన్ గారి యొక్క పూర్వజన్మలకు సంబంధించిన నివేదికని తయారు చేశారు. ఎంఎన్ గారిని పరీక్షించారు. ఆ నివేదికలు రావడం కోసం ఎంఎన్ గారిని పరీక్షించేశారు. ఈ అభ్యాసం మాస్టర్ సివివి గారిచే ప్రోత్సహించబడింది. ఇది ఒక ప్రత్యేకమైంది. ఎవరికి పడితే వారికి ఇవ్వరు. వారి పూర్వజన్మల వాసనా ఫలాలు అన్నీ గమనించి మాత్రమే దీక్షిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే రోగ నిర్ధారణ పరీక్ష లాంటిది. నిజానికి చెప్పాలంటే రోగ నిర్ధారణ పరీక్షనే చెప్పుకోవాలి. ఎందువల్లంటే మాస్టర్ యొక్క శక్తి ఆ వ్యక్తిలోకి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి యొక్క శరీరం సహకరించాలి. అలా సహకరించకపోతే మాస్టర్ సివివి గారు ఎవరికి ఇచ్చేవారు కాదు. ఇక్కడ గురువు యొక్క ఇద్దరు శిష్యులు గురువు యొక్క సహాయంతో దీక్షలో ఉన్న వ్యక్తి యొక్క ఆత్మ యొక్క పూర్వ జీవితాలను స్కాన్ చేస్తారు. ఈ ప్రయోజనం కోసం శిష్యులకు గురువు ద్వారా సంబంధిత దర్శనం లభిస్తుంది. ఒక నివేదికను తయారు చేసేసారు. మాస్టర్ సివివి గారి ముందు పెట్టేశారు. ఆ వచ్చిన గురువుల యొక్క శిష్యులు, అంటే సివివి గారి యొక్క శిష్యులు మొత్తం స్కాన్ చేసి వివరాలన్నింటినీ కూడా సివివి గారి ముందు ఉంచారు. దీక్ష అయితే ఎప్పుడైతే ఉంచారో ఎంఎన్ గారి యొక్క వెన్నుముకలో బలహీనమైన విద్యుత్ కలయికలను ప్రేరేపించారు. వెన్నుముక నిలువుగా మారింది. శక్తి మొత్తం సెరిబ్రోస్పైనల్ వ్యవస్థ గుండా వెళుతోంది. ఎప్పుడైతే వెన్నుముక నిట్టారుగా వచ్చిందో సివివి గారి యొక్క శక్తి సెరిబ్రోస్పైనల్ వ్యవస్థ గుండా వెళ్ళటం ప్రారంభించింది. కళ్ళు మూసుకున్నాయి. ఒక్కసారి మాస్టర్ చెయ్యి వేయంగానే కళ్ళు మూసుకున్నాయి. శరీరము మరియు మనస్సు నిశ్చలంగా మారిపోయి ఆసనం యొక్క 3వ దశ యొక్క స్థితి అప్రయత్నంగా సాధించబడింది. బలహీనమైన విద్యుత్ ప్రవాహం మొత్తం శరీరంలో సెరిబ్రోస్పైనల్ వ్యవస్థలో ప్రతిధ్వనిగా వ్యక్తీకరించబడింది. మొత్తం వ్యవస్థలో శరీరంలో చెప్పలేని సౌలభ్యం చోటు చేసుకుంది. అది చెప్పలేనటువంటి అనుభూతి మాస్టర్ ఎంఎన్ గారికి. ఎంఎన్ గారు ఒక నిస్సహాయ పరిశీలకులుగా లోపల జరిగే సంఘటనలను చూసేవాడిగా ఉండిపోయారు. ఆయన లోపల ఏం జరుగుతుందో చూసేవాడిగా ఉన్నారు, కానీ ప్రతిస్పందనలు ఏవీ లేవు. మార్పులు అవంతటవే జరిగిపోతున్నాయి. ఈయన చేతితో జరిగేవేమీ కావు. అవంతటవే తమంతట తామే మార్పులు జరిగిపోతున్నాయి. కేవలం మాస్టర్ ఎంఎన్ గారు సాక్షిగా మాత్రమే మిగిలిపోయారు. ఎంఎన్ గారు ఏవీ జోక్యం చేసుకోలేకపోయాడు. సంబంధిత సర్దుబాట్లు ఆయనకి ఆనందకరమైన సౌకర్యాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఆయన ఏ రకంగానూ జోక్యం చేసుకోలేకుండా అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. శరీరం వేడిని పొందింది మరియు క్రమక్రమంగా తేలికైంది. ఎంఎన్ గారి శరీరం యొక్క బరువు లేని అనుభవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తర్వాత బరువును కోల్పోయాడు. ఏమిటి బరువును కోల్పోతున్నాను అనుకుంటూనే ఆశ్చర్యపోయాడు. ఇది మునుపెన్నడూ లేనటువంటి ఆయన జీవితంలో అనుభవం. సౌకర్య స్థాయి ఎక్కువగా ఉంది. మనసు స్థిరంగా ఉంది. ఎంఎన్ గారి శాంతి యొక్క అర్థాన్ని అనుభవించాడు. ఆయన శాంతి కావాలని ఏదైతే మాస్టర్ సివివి గారిని కోరుకున్నాడో ఎంఎన్ గారు ఆ శాంతి యొక్క అర్థాన్ని మొత్తాన్ని అనుభవించాడు. మంచిది అని ఉచ్చరించే దయగల మాస్టర్ స్వరాన్ని అతను ఒక్కసారి ఆ స్థితిలో గుర్తు చేసుకున్నారు. జ్ఞాపక శక్తి మాస్టర్ యొక్క ఓదార్పు ఎలక్ట్రోమాగ్నెటిక్ రూపాన్ని కూడా సూచించింది. మాస్టర్ చూపు అతన్ని స్పృహలోకి తీసుకువెళ్ళింది. ఇది ఇప్పటికే 3వ చూపు. ఫస్ట్ చూపు ఎక్కడ జరిగింది? గుమ్మం వద్ద జరిగింది. సెకండ్ చూపు దీక్ష ప్రారంభించేటప్పుడు జరిగింది. అవి భౌతిక నేత్రాల ద్వారా అనుభవించబడ్డాయి. కానీ 3వ చూపు మాత్రం డిఫరెంట్గా జరిగింది. అనుభవించిన రూపం భౌతికమైంది కాదు, ఖచ్చితంగా భౌతికమైంది కాదు. ఎంఎన్ గారి లోపల సాక్షులుగా మూసుకున్న కళ్ళతో కానీ మాస్టర్ లుక్ స్పష్టంగా ఉంది. అది మరింత అయస్కాంతంగా కనిపించింది. కళ్ళల్లో 3వ లుక్. మాస్టర్ యొక్క కళ్ళు తేజోవంతంగా మనసులో కనిపించినాయి మాస్టర్ ఎంఎన్ గారి మనసులో. అయితే ఆనందంగా ఉండటం, చాలా ఓదార్పునివ్వటం ఆయనకు కనిపించింది. ఎంఎన్ గారు తనలో తాను లోతుగా ఉన్నట్లుగా గుర్తించాడు. మాస్టర్ రావటం, చెయ్యటం, 3వ చూపు కంటితో చూడటం, ఓదార్చడం ఇవన్నీ కూడా మనసులో జరుగుతున్నాయి. అతను తన సొంత జీవితంలో లోతుగా ఉన్నాడు. ఎంఎన్ గారు స్పృహ యొక్క కాంతితో చుట్టబడి ఉన్నారు. మాటలు రావడం లేదు ఎంఎన్ గారికి.
చుట్టూ వెలుతురు కనిపిస్తోంది, ఏ రూపము కనిపించట్లా. ఎలక్ట్రికల్ ఫంక్షన్ యొక్క హమ్మింగ్ సౌండ్ తప్ప ఏ శబ్దము వినబడట్లేదు. విపరీతమైన కాంతి, ఏ ఒక్కడూ కనిపించట్లేదు. ఇది నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ఆ లోతుల్లో ఎమ్మెన్ గారికి స్థిరమైన సాక్షిగా మిగిలిపోయాడు. అకస్మాత్తుగా ఎమ్మెన్ గారికి వీటన్నిటి నుండి ఎలా బయటపడతారో అన్న ఆలోచన వచ్చింది. అంతవరకు ఆలోచన రాలా. అమ్మో, వీటి నుంచి నేను ఎలా బయటపడతానో అని వచ్చింది. అతను కాంతి అగాధంలో ఉన్నట్లు భావించాడు. 1000 క్యాండిల్స్, బల్బు, లైట్లు ఉన్నటువంటి కాంతి అగాధంలో ఉన్నాననిపించింది. కాంతితో చుట్టబడి ఉన్నాడు. కాంతి ద్వారా ఓదార్పు పొంది ఎలా బయట రావాలి అని ఆలోచనలో పడిపోయాడు ఆయన. భయం ఏర్పడటానికి ముందు బలహీనంగా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఆగిపోయింది. యమన్ యొక్క మనసు యొక్క రంగాల్లో తిరిగి వచ్చేసింది. మనసులో రూపాలు తిరిగి వచ్చేసాయి. శరీరం మరోసారి అనుభూతి చెంది మెల్లిగా కళ్ళు తెరిచారు. గాఢ నిద్రలోంచి బయటకు వచ్చినట్లు కళ్ళు బరువెక్కాయి. శరీరం మునుపటి కంటే వెచ్చగా ఉంది. కొద్దిగా ఆకలి, కొద్దిగా దాహం అనిపించింది. కొద్దిసేపటికి యమన్ గారు సాధారణమైపోయారు. కానీ జరిగిన విషయం, అద్వితీయమైన అనుభవం గురించి మనస్సు పదే 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 ఆలోచింపజేసింది. మనస్సు పదే పదే వెతికిన అనుభవం అది. గురువుగారి ప్రార్థన పట్ల ప్రేమ ఏర్పడింది. అప్పటి వరకు గురువుగారంటే ఏదో అనుకున్నాడు. ఒక్కసారి ఆయన మీద చెయ్యి పడంగానే సెరిబ్రోల్ వెంటనే స్పైనల్ సెరిబ్రోల్ ఎలా అయితే మారిందో అలాగా శరీరం మొత్తం మారిపోయింది. గురువుగారి ప్రార్థన పట్ల ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమ ఒక శాశ్వతమైన బంధం. ఇది చివరి వరకు ఎమ్మెన్ గారి శక్తివంతంగా మాస్టర్తో ఒకటేలాగా చేసింది, మాస్టర్ సివివి గారితో. ఇది ఆయనకు చేసిన మొదటి ప్రక్రియ. ఇదే సివివి గారు ఎమ్మెన్ గారికి ఇచ్చిన గొప్ప యోగ సాధన అని మనం అనుకోవచ్చండి. ఇది మొట్టమొదటి యోగ సాధన ఎమ్మెన్ గారికి సివివి గారు ఇచ్చారు. ఆ రాత్రి ఎమ్మెన్ గారు తనలో జరిగిందంతా పునశ్చరణ చేసుకుంటూ గాఢమైన నిశ్శబ్దంలో ఉన్నాడు. ఆయన జరిగిన సంఘటనకు అతడు చేతన సాక్షి, ఇంకెవరూ కాదు. ఎవరికి ఏం తెలియదు, ఏం జరుగుతుందో పక్కన ఉన్నవాడికి కూడా తెలియదు. లోపల ఏం జరిగిందో ఎమ్మెన్ గారికి మాత్రమే తెలుసు. పక్కన చూస్తున్నవాడు ఎవ్వరికి కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరుగుతోంది ఎవరికి తెలియదు. ఇది అతనికి జరిగింది. మరియు ఇంకా అతనే చూసుకున్నాడు. లోపల సాక్ష్యం ఇవ్వడం, ఇంకోటికి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. లోపల జరిగిన అంశాలు ఆయనకే తెలుసు. ఎందుకంటే అతను ఈ ప్రక్రియలో ఏదీ కోల్పోలేదు, సాక్షి మాత్రమే మిగిలిపోయింది. పోనీ ఆ ప్రక్రియ జరిగిన తర్వాత ఏమైనా కోల్పోయారంటే ఏమీ లేదు. కానీ సాక్షిగా మిగిలిపోయేవన్నీ కూడా మాస్టర్ చేయి వేసినటువంటి యోగ సాధన అలా సాక్షిగా మిగిలిపోయింది. ఆ అనుభవం కూడా జ్ఞాపకంలో ఉండిపోయింది. అనుభవాన్ని పునశ్చరణం చేయడం అనుభవంలే మధురంగా ఉండిపోయింది అది జీవితంలో ఆయనకి. మాస్టర్ చెయ్యి వేయడం ఏంటి, ఆ చెయ్యి ఆయన జీవితంలో మధురంగా ఉండిపోయింది. మద్రాసుకి తిరిగి ప్రయాణంలో నిశ్శబ్దంగా ఇద్దరికిద్దరు కారులో ప్రయాణం చేస్తున్నారు. డాక్టర్ జానకిరాము గారు మాస్టర్ని కలుసుకోవడం మరియు తత్ఫలితంగా మాస్టర్ ఎమ్మెన్ గారు సాధించిన లోతైన ప్రభావాన్ని మరియు విస్పష్టమైన మార్పుని గమనించారు. అంతవరకు వచ్చేటప్పుడు ఇలాంటివి ఏమీ నాకు ఇష్టం లేదని చెప్పినటువంటి మాస్టర్ ఎమ్మెన్ గారు మాస్టర్ సివివి గారిని కలిసిన తర్వాత నోటి నుంచి మాట లేదు. అలా చూస్తూ ఏకాగ్రతతో కారులో ఉండిపోయాడు. ఇది గమనించినటువంటి జానకిరామ్ మేనమావు గారు సరే మెల్లగా వెళ్ళిపోయారు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. డాక్టర్ జానకిరామ్ గారు మాస్టర్ ఉనికిని తనతో తిరిగి తెచ్చుకున్నారని భావించారు. అయితే మాస్టర్ ఎవరి గురించో వెయిట్ చేయడం కాదు, ఆ రోజున బయట నుంచి ఎవరి గురించో వెయిట్ చేయడం కాదు, ఈయన గురించే, ఈయన్ని రప్పించడం గురించే మాస్టర్ సివివి గారు ఎంతగానో ప్రయత్నం చేశారు అనేది డాక్టర్ జానకిరామ్ గారికి అర్థమైపోయింది. తనతో వస్తున్నది ఇప్పుడు మైనంపాటి జ్వాలా నరసింహం కాదు, మాస్టర్ ఎమ్మెన్ అనే విషయాన్ని మేనమావ గారు గమనించారు. మాస్టర్ సివివి గారి చేత చైతన్యం పొందినటువంటి గొప్ప వ్యక్తి అని గమనించగలిగారు. ఆయన అలా కారులో నిశ్శబ్దమైన వాతావరణంలో అలా ప్రయాణం చేస్తున్నట్టు అలా చూస్తూనే ఉన్నారు జానకిరామ్ గారు. ఆయనలో ఏ మార్పు లేదు. ఎంత స్వచ్ఛతగా, స్వచ్ఛమీయంగా, ఆకర్షణీయంగా ముఖం ఉందంటే అంత ఆకర్షణీయంగా ఆయన ముఖం, ఎమ్మెన్ గారి ముఖం కళకళలాడిపోతుంది. అప్పుడు గమనించారు. అయితే మాస్టారు ఈయన శరీరాన్ని వశపరుచుకున్నారు,
మాస్టారు చేయవలసిన పని ఏదైతే ఉందో ఈ ఎంఎన్ గారి ద్వారా చెయ్యబోతున్నారు అనేది అర్థమైపోయింది డాక్టర్ గారికి. అయితే మేనమామ గారు అలా చూస్తూ కారులో ప్రయాణం చేస్తూ ఆయనలో మార్పులు ఏమన్నా వస్తాయా, ఏమన్నా మాట్లాడతాడా అని పరికించి చూస్తున్నారు. ఎంత చూసినా గాఢమైన నిశ్శబ్దమైన స్థితిలోనే ఉండిపోయాడు. వెంటనే అనిపించింది అనమాట, అయితే ఈ శక్తి మామూలు శక్తి కాదు, అది మామూలు శక్తి కాదు, సివివి గారి శక్తి అని మేనమామ గారికి అర్థమైంది. పురోగతిని తన సొంతంగా సమీకరించుకున్నారు. ఎంఎన్ గారు మద్రాసులోని తన మేనమామ ఇంట్లో కుటుంబంతో కలిసి తర్వాత నూతన సంవత్సరాన్ని గడిపేసి ప్రశాంతంగా ఇంటి నుండి చేరుకున్నారు. సరే, అది డిసెంబర్ కాబట్టి ఒక 10-15 రోజులు ఉండి వాళ్ళ ఇంట్లో జానకిరామ గారి ఇంట్లో ఉండి వెళ్ళిపోయారు. ఒంగోలు నుంచి మద్రాసుకు వెళ్ళినప్పుడు మైనంపాటి జ్వాలా నరసింహంగా వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ మద్రాసు నుంచి ఒంగోలుకు వస్తే మరో విధంగా తిరిగి వచ్చాడు. ప్రజలు ఆయన్ని లిటిల్ మాస్టర్, ఒంగోలు మాస్టర్, ఒంగోలు స్వామి అని ఆప్యాయంగా సంబోధించేవారు. ఆయన న్యాయ నిపుణుడి కంటే కూడా యోగిగా పేరు తెచ్చుకున్నాడండి. ఆయన తదనంతర కాలంలో యోగిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన జీవితంలో ప్రతి అంశము యోగమేనండి. ఒంగోలులోనే ఆయన ఇల్లు ఎప్పుడు కూడా ఆయన దివ్య సన్నిధిలో తలదాచుకునే వాడితో నిండిపోతూ ఉండేది. ఏడాది పొడవునా ఆయన ఇల్లు నిరంతర శుభ కార్యక్రమాలు ఉత్సవాలతోనూ జరుగుతూ ఉండేది. ఆయన ప్రార్థనలు లెక్కలేనన్ని చేసేవారు. రోగులు ఎవరైనా వస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి నయం చేసేవారు మాస్టర్ ఎంఎన్ గారు. మాస్టర్ ఎంఎన్ గారి దగ్గరికి తరచుగా హిమాలయాల నుంచి యోగులు సిద్ధులు వచ్చి మాస్టర్ ఎంఎన్ గారితో మాట్లాడి నమస్కరించి సందేహాలు నివృత్తి చేసుకుని వెళ్ళేవారు. ఆ శక్తి మైనంపాటి జ్వాలా నరసింహం పంతులుగా ఉన్నప్పుడు రాలా. సివివి గారు చెయ్యబడిన తర్వాత, మాస్టర్ ఎంఎన్గా పూర్తయిన తర్వాత హిమాలయాల నుంచి యోగులు సిద్ధులు వచ్చి ఎంఎన్ గారు సివివి గారి స్పర్శని అందుకున్నారనే ఉద్దేశంతో వచ్చి సందేహాలు నివృత్తి చేసుకుని వెళ్ళేవారు యోగులు సిద్ధులు. మాస్టర్ ఎంఎన్ గారు ఒంగోలు వచ్చిన తర్వాత వారికి చాలామంది మీడియంస్ తయారయ్యారు, అంటే శిష్యులు తయారయ్యారు. ఒకరోజు మాస్టర్ ఎంఎన్ గారు మీడియంస్ అంటే శిష్యులందరికీ కూడా ఉపదేశిస్తున్నారు. ఉన్నట్లుండి ఆయన మాట్లాడుతూ ఒక్కసారి ఆయన చేతి వాసన పీల్చారు. అక్కడ ఏం జరిగిందో, ఏమి జరుగుతుందో, ఏమి జరిగిందో ఎవరికి ఏం తెలియదు. ఉన్నట్టుండి ఒక్కసారి ఆయన తపస్సులోకి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న శిష్యులకి ఏం జరిగిందో, ఏం జరిగిపోతుందో ఏమీ తెలియదు. ఆయన ఈ విషయాన్ని ఆయన డైరీలో రాసుకున్నప్పుడు తర్వాత మాత్రమే తెలిసింది. ఆయన ఒకసారి ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఈ విషయం ఆయన డైరీలో రాసుకున్నారు స్పష్టంగా. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజున ఇప్పుడున్న శరీరం లోపల దగ్ధమైపోయింది. ఆయన శరీరం ఏదైతే ఉందో ఒంగోలు వచ్చిన తర్వాత, అక్కడి నుంచి మద్రాసు నుంచి కుంభకోణం నుంచి ఒంగోలు వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి శరీరం లోపల దగ్ధమైపోయి మాస్టర్ సివివి గారు ప్రసాదించినటువంటి నూతన శరీరం వచ్చిందని మాస్టర్ ఎంఎన్ గారు వారి డైరీలో రాసుకున్నారు. అంత గొప్ప వ్యక్తి అండి మాస్టర్ ఎంఎన్ గారు. సివివి గారి యొక్క స్పర్శను తగిలించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. శ్రీ నరసింహం పంతులు గారు ఒంగోలులో 1927లో సత్యయోగ సాధన మండలిని ఒక కేంద్రాన్ని స్థాపించి మాస్టర్ సివివి గారి యొక్క యోగ మార్గాన్ని ఆశ్రయించిన వారందరికీ కూడా ఆయన ఆశ్రయం కల్పించారు. శరణాగతి పొందిన వారికెల్లా సంకల్ప మాత్రమునే ప్రారంధం నశింపజేసి రోగుల యొక్క బాధలను నివృత్తి చేసి ఆనందపరచులు చేసేవాడు ఆయన. కేవలం సివివి గారి యొక్క ఒక్క చెయ్యి ప్రతిఫలం అది. అనేక వందల వేల మంది వీరి గృహానికి నిరంతరం దర్శించి ప్రసాదాలు స్వీకరించి ధన్యులయ్యేవారు. 1500కు పైగా ప్రత్యేక దీక్షణ పొందిన శిష్యులు మీడియంస్ ఆయనకు ఉన్నారు. శ్రీ ఎంఎన్ గారు, మాస్టర్ ఎంఎన్ గారు సివివి గారి యొక్క వ్యూహాలకు భంగం కలగకుండా శిష్యుల యోగ వినోద తృష్ణ అను నదీవేగమును సత్యగుణ సాగర సంగమమును పొందినట్లు ఆ విధంగా మెరిగి మాస్టర్ గారి మీడియంలో ధృవతార అయి నిలిచారు మన ఎంఎన్ గారు. మాస్టర్ గారు ఎంత అద్భుతమైన వరం పొందారంటే సివివి గారి దగ్గర నుంచి ఆయన చెయ్యి పడటమే వరం కింద లెక్క.
ఆయన శిశువు మొదలుకొని పశువు వరకు ఆయన మాస్టర్ యమన్ గారిని ప్రేమించేవారు. అంత గొప్పగా ఉన్నటువంటి దేహాన్ని మాస్టర్ సివివి గారు అందచేశారు ఎమ్ఎన్ గారికి. అంత గొప్ప సిద్ధిని పొందాడు మాస్టర్ సివివి గారి నుంచి మాస్టర్ ఎమ్ఎన్ గారు. ఏ పశువులైనా సరే ఆయన వస్తున్నారంటే ఆ దివ్య స్వరూపం చూసి ఆగిపోయేవి. ఎవరైనా సరే ఆయన దివ్య కాంతి ముందు అలా ఆగి 2 చేతులు పైకెత్తి నమస్కారం పెట్టవలసిందే. విమర్శలు చేసేవాడితో సహితం ఆయన ఫోటో చూడంగానే ఆయనలోనేటువంటి అద్భుతమైన శక్తి కనిపించేది. అంతకు మునుపు మైనంపాటి జ్వాలా నరసింహం పంతులుగా ఉన్నప్పుడు, పాఠాలు చెప్పే మాస్టర్గా ఉన్నప్పుడు ఆ శక్తి లేదు ఆయనలో. మాస్టర్ సివివి గారి యొక్క చెయ్యి పడిన తర్వాత ఆ శక్తి ఏంటనేది ఎంఎన్ గారికి తెలిసి వచ్చింది. ఎవ్వరు చూసినా మాస్టర్ విరోధులు సైతం కూడా ఆయన్ని నమస్కారం పెట్టిన వారే. మాస్టర్ సివివి గారికి జ్ఞానం పొందారు కాబట్టే ఎంఎన్ గారు కూడా వారి దేహాన్ని ఎప్పుడు త్యాగం చేస్తారో వారికి 1934లోనే తెలుసు. అప్పట్లో ఎంఎన్ గారి శిష్యుల్లో మాస్టర్ గారికి ప్రియమైన వారు ఒకరు ఉన్నారు. వారు తెనాలి వాస్తవ్యులు శ్రీయుతులు శ్రీ లక్ష్మీనారాయణ గారు. మాస్టర్ ఎంఎన్ గారికి ప్రియమైన శిష్యులు అయిన మాస్టర్ ఎంఎన్ గారు ఎప్పుడు దేహత్యాగం చేస్తారో కూడా ముందుగా చెప్పేశారు. 1934లోనే చెప్పారు. కానీ అందరూ ఆ విషయాన్ని సరదాగా తీసుకున్నారు. మాస్టర్ ఎంఎన్ గారు మనతో అన్నారులే అనుకున్నారు, కానీ సరదాగా అనుకున్నారులే అని అనుకున్నారు అందరూ. కానీ వారు చెప్పిన సమయం 6 సంవత్సరాల తర్వాత రాకనే వచ్చింది. అది మార్చి 1940వ సంవత్సరం ఉదయం మాస్టర్ ఎంఎన్ గారు తలంటు స్నానం చేసి కొత్త వస్త్రాలు పట్టుకుని తలకు తలపాగా చుట్టుకుని లోపలికి అడుగు పెట్టారు. అయితే అడుగు పెట్టిన తర్వాత కొత్త చెప్పులు ధరించి ఎప్పట్లాగానే కోర్టుకు వెళ్ళాలి అన్నారు. ఇంటికి రాగానే కోర్టుకు వెళ్ళిపోయారు. కోర్టులో వాదనలు అవన్నీ ఆయన చూసుకున్నారు. ఇంటికి రాగానే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చాలా సంతోషంగా భోజనం చేశారు. మంచం మీద పద్మాసనంలో కూర్చున్నారు. అలా కూర్చున్న తర్వాత కొద్దిసేపటి తర్వాత మాస్టర్కి ఉన్నట్లుండి మాస్టర్ మధ్యాహ్నం తిన్న అన్నం అంతా ఒక్కసారి వాంతి కింద వచ్చేసింది. వెంటనే వెళ్ళి తిన్న అన్నాన్నంతటి కక్కేసుకున్నారు మాస్టర్. తర్వాత మంచం మీద పడుకుని వారికి అమితమైనటువంటి సేవకుడైనటువంటి బాబు సాహెబ్ని మాస్టర్ పిలిచారు. ఎంఎన్ గారు మాస్టర్ ఎంఎన్ గారు బాబు సాహెబ్ని పిలిచి కుడికాలు బ్రొటన్ వేలును పట్టుకోమని చెప్పారు. బాబు సాహెబ్ ఆ సమయంలో మాస్టర్ చెప్పిన విధంగా మాస్టర్ కుడికాలు యొక్క బొటన్ వేలును పట్టుకున్నాడు. అంతలోనే సమయం 4 గంటలు అయిందా బాబు సాహెబ్ అని అడిగారు మాస్టర్ ఎంఎన్ గారు. అప్పుడు బాబు సాహెబ్ అవును మాస్టారు సరిగ్గా 4 గంటలు అయింది అన్నాడు. అనగానే ఒక్క మారు మాస్టర్ ఎంఎన్ గారు ఊపిరి బిగించి వారు దేహత్యాగం చేసేసారు. ఈ శరీరాన్ని వదిలి చెలిపోయారు. వారు మహాత్ముడైన మాస్టర్ సివివి గారి శిష్యులు కనుక, మాస్టర్ సివివి గారి పూర్తి అనుగ్రహం పొందిన వ్యక్తి కనుక వారు అలా చేయగలిగారు. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ఆయన శరీరాన్ని దేహత్యాగం చేసి వెళ్ళిపోయారు. ఆనాడు సిద్ధి పొందిన రోజు సాయంత్రం 4 గంటలు. ఈ రోజు కూడా దేహత్యాగం చేసినటువంటి సమయం కూడా 4 గంటలే. నిజానికి మాస్టర్ ఎంఎన్ గారు దేహత్యాగం చేశారు, కానీ వారు ఎప్పటికీ కూడా చిరంజీవులే. నిజమైన ఏకాగ్రతతో వారిని ఒక్కసారి ధ్యానంలో కూర్చుని తలస్తే చాలు, ఖచ్చితంగా మాస్టర్ ఎంఎన్ గారు ప్రత్యక్షమవుతారు. అయితే అటువంటి వారి ప్రత్యక్షం తుచ్చమైన మన కోరికల కోసం వారి దర్శనాన్ని కోరుకోకూడదు. అలా కోరుకుంటే వారి దర్శనం కూడా అవ్వదు. మన తుచ్చమైన కోరికల కోసం వారి దర్శనాలని మనం కోరుకోకూడదు. అటువంటి మహానుభావుల దర్శనం కావాలంటే ఎన్ని త్యాగాలు మానసికంగా చేయాలి, ఎన్ని త్యాగాలు శారీరకంగా చేస్తే కానీ అటువంటి దివ్య పురుషుల దర్శనం మనకు అవ్వదు. మన యొక్క తుచ్చమైన వాంఛల కోసమని అటువంటి వారిని మనం ప్రార్థన చేయకూడదు. కాబట్టి అటువంటి మహానుభావుల దర్శనం అవ్వాలంటే త్యాగాలు చేయాలి, మానసిక త్యాగాలు చేయాలి, శారీరక త్యాగాలు చేయాలి. అలా చేసినప్పుడే మాస్టర్ని తలిస్తే చాలు, మాస్టర్ ఎంఎన్ గారు నిత్య చిరంజీవులై మన కంటి ఎదురుకుండా నుంచుంటారు. నిజంగా మాస్టర్ ఎంఎన్ గారిని నమ్మిన వారికి వారి బోధనలు చక్కగా సూక్ష్మ రూపాన మాస్టరే వినిపిస్తారు.
మాస్టారు దర్శనం అయినటువంటి వ్యక్తి ముఖంలో తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వారు దాచిపెట్టిన మాస్టారు యొక్క దివ్య శక్తి వారి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. మాస్టారు నిత్య చిరంజీవులై మనల్ని ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉంటారండి. ఇది కాదనలేని సత్యం అండి. మాస్టార్ని ఎవరైతే నమ్మారో, మాస్టార్ దీవెనలు పొందారో వారు ఖచ్చితంగా మాస్టారు దగ్గరుండి నడిపిస్తారు. ఇది కాదనలేనటువంటి సత్యం. ఎన్ని యోగ సాధనలు చేసిన వారైనా సరే సివివి గారు చెయ్యి పడితే చాలు, వాళ్ళు ఎన్ని యోగ సాధనలు చేసినా వాళ్ళు ఆ స్థితిని పొందలేరు. మాస్టర్ గారు చెయ్యి పడితేనే ఆ స్థితిని వాడు పొందగలుగుతారు. అయితే ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే, గృహస్థాశ్రమంలో ఉండి కూడా యోగ సాధన చెయ్యవచ్చునని చూపించినటువంటి గొప్ప మహానుభావుడు మాస్టర్ ఎంఎన్ గారు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఇలాంటి శక్తియుక్తులు పొందవచ్చు అని మాస్టర్ సివివి గారి ద్వారా మాస్టర్ ఎంఎన్ గారు తెలుసుకున్నారు. మాస్టర్ ఎంఎన్ గారు దేహంతో జీవించినంత కాలంలో కొందరు ఎంఎన్ గారిపై, అంటే మైనంపాటి జ్వాలా నరసింహారావు గారిపై విమర్శలు చేసిన వారే ఉన్నారు. అయితే ఆయన పాఠాలు బోధించేటప్పుడు మాస్టర్గా ఉన్నారు, అప్పుడు విమర్శ చేసిన వారు ఉన్నారు. అయితే ఆయన ఈ డిప్రెషన్లో ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయినా ఆయన్ని విమర్శలు చేసిన వారు ఉన్నారు, బయటకు వచ్చేసినా ఆయన్ని విమర్శలు చేసిన వారు ఉన్నారు. అయినా ఆ మహానుభావుడు శక్తియుక్తులు తెలిసింది ఎప్పుడు అంటే, ఆ మహానుభావుడు దేహత్యాగం చేసిన తర్వాత ఆయన గొప్పతనం తెలిసినటువంటి విమర్శకులు, ఆ విమర్శ చేసినటువంటి వ్యక్తులు అదే నోటితో ఆయన్ని పొగిడారు. దయచేసి మనం గమనించవలసిన విషయం ఒక్కటండి, అందరం గమనించాలి. ఇది ఇక్కడ తరతమ భేదాలు లేవు, అందరూ గమనించవలసిన విషయం ఒక్కటే. గొప్ప వ్యక్తులు మనకు పరిచయం అయినప్పుడు వారి స్నేహాన్ని దూరం చేసుకోకూడదు, మనం వారి స్నేహాన్ని విడిచిపెట్టకూడదు. వారి జీవితాల్లో కలిగే మార్పులే గొప్ప గొప్ప మార్పులే, మహానుభావుల జీవితాల్లో కలిగే గొప్ప గొప్ప మార్పులే మన జీవితాల్లో కూడా స్వల్పకాలిక మార్పులకు దోహదం చేస్తాయి. అందువలన గొప్ప వ్యక్తులను మనం ఎప్పటికీ కూడా దూరం చేసుకోకూడదు, వాళ్ళ పట్టు కూర్చోవలసిందే. మాస్టర్ సివివి గారి శక్తిని పొంది నేటికి చిరంజీవి ఉన్నటువంటి మాస్టర్ ఎంఎన్ గారికి మనం నిజంగా తలిస్తే చాలండి, మాస్టర్ వచ్చి కూర్చుంటారు. ఆ శక్తి మనలో ఉండాలి. ఆ శరీర త్యాగం అంటే మన యొక్కటువంటి అనుభూతులను కొన్నిటిని మనం తగ్గించుకోవాలి. అవి తగ్గించుకుంటే ఖచ్చితంగా మాస్టర్ మన ముందు నుంచుంటారు. నేటికి చిరంజీవి మాస్టర్ గారి ఉన్నారు అంటే అది సివివి గారి యొక్క ఒక్క చెయ్యి ప్రతిఫలం. ఒక్కసారి కంటి చూపుతో చూశారు, మాస్టర్ జీవితంలో మార్పుకు దోహదమైంది. అటువంటి గొప్ప మాస్టారు ఎంఎన్ గారు. వారి పాదపద్మాలను నమస్కరిస్తూ మాస్టర్ ఎంఎన్ గారి జయంతి సందర్భంగా ఆ దివ్య పురుషుణ్ణి ఒక్కమారు మన అందరం కూడా స్మరిద్దామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.